తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకొని బీజేపీ కలిసొస్తుందా లేదా అని వాళ్ళ వైపు ఆశగా చూస్తున్న వేళ, మరో వారం రోజుల్లో బీజేపీ స్టాండ్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు వాళ్ళ స్టాండ్ ఏంటో క్లియర్‌గా చెప్పబోతున్న వేళ, టీడీపీ, జనసేనతో వాళ్ళు కలుస్తారా? కలవరా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయి? అనే పొలిటికల్ డిస్కషన్స్ సాగుతూ ఉన్న వేళ, ఇటు బీజేపీతో పొత్తు మీద ఆశలు పెట్టుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని ఒక పరిస్థితినైతే బీజేపీ కల్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా విశాఖ స్టీల్ ఉద్యోగుల అంశంలో. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్‌కి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. మధ్యలో బీజేపీ నాయకులే కొన్ని కారణాల చేత ఈ ప్రైవేటైజేషన్ అంశం పక్కకు పెట్టాము అని చెబుతూ ఉన్నారు. ఆ అంశం పక్కకు పెట్టాము అని చెబుతూనే ఇప్పుడు ఉద్యోగుల తగ్గింపు విషయంలో కేంద్ర ఉక్కు శాఖ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేయమని చెప్పి ఈ మేనేజ్మెంట్ మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే 1500 మంది ఉద్యోగులను బయటకు పంపించేయాలి అని. 700 మంది ఉద్యోగులకు ఆరోగ్యం బాగోలేదు అనే కారణాన్ని చూపి మరో 800 మంది ఉద్యోగులను బయటకు పంపించేయాలి అని. దీనికోసం వాలంటరీ సెపరేషన్ స్కీమ్ అని ఒక స్కీమ్ ద్వారా దాన్ని అమలు చేయడం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నెక్స్ట్ 1-2 సమావేశాల్లోనే దీనికి తుది ఆమోద ముద్ర వేసేసి నెక్స్ట్ ఇంకా ఉద్యోగులను బయటకు పంపించే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు అనే చర్చ అయితే జరుగుతుంది. దీని మీద కార్మికులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా 2021లోనే ఒకసారి వీఆర్ఎస్ అనేది అప్లై చేశారు. అండ్ ఈసారి వాలంటరీ సెపరేషన్ స్కీమ్ ద్వారా ఇక్కడ జరుగుతున్న ఇంకో చర్చ ఏంటి అంటే, దీని ద్వారా బేసిక్ పే కానీ, డిఏ కానీ ఏమీ ఇవ్వకుండానే పంపించేస్తున్నారు. పదవి విరమణ చెందిన తర్వాత ఆరోగ్య బీమా లేకుంటే మామూలు బీమా వర్తింపు ఇటువంటివి మాత్రమే ఇవ్వబోతున్నారు. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కలిగించకుండానే 1500 మంది ఉద్యోగులను బయటకు పంపించేస్తున్నారు అన్నది ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కార్మికుల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. వాళ్ళు దీని మీద తీవ్ర వ్యతిరేకంగా కూడా ఉన్నారు. మరి నిజంగానే కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరి బీజేపీతో కలిసి వెళ్ళాలనుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి సమాధానం చెబుతారు అన్నదైతే ఆసక్తికరం. యాక్చువల్గా ఈ సంస్థలు ఇవన్నీ అందరినీ తగ్గించుకుంటూ మొత్తం వీళ్ళ ప్రొడక్టివిటీ కనుక తగ్గించి అది బాగా పనిచేస్తున్న దాన్ని కానీ చేతగాని దానిగా ముద్ర వేసి అండ్ దానికి ఏ గుజరాత్ పారిశ్రామికవేత్తలకు ఇక్కడి సొమ్ము అమ్మేయాలి అన్నది కేంద్ర ప్రభుత్వ పాలకుల ప్రధాన ఆలోచన. సరే, వాళ్ళు ఏం చెబితే అది నడుస్తుంది కాబట్టి దేశంలో వాళ్ళకి ఎదురు చెప్పే వాళ్ళు కూడా లేని పరిస్థితుల మధ్య మొత్తం ఏ సమస్య గురించి మాట్లాడకుండా అన్ని మీడియా సంస్థల వాటాలు ఆదాని కొనేస్తున్నాడు. ఇప్పుడు ఇంక మొత్తం మనం టీవీ పెడితే ఏం చూడక్కర్లే, ఆకాశవాణి లేదంటే ఇంకేమైనా కనుక సో టీవీ, ఆదాని టీవీ, ఏ టీవీ పెట్టినా ఆదాని టీవీ వార్తలు చదువుతున్నారు సో అని. అన్ని ఆదాని వార్తలే. ఇంకా ఎక్కడ ఏమొచ్చినా నేషనల్ లెవెల్లో ఏదో 1-2 ఛానల్ తప్పితే అన్నిట్లోనూ వాటాలు కొనుక్కుంటూ పోతూ ఉన్నారు. ఇంక వాయిస్ ఎక్కడ వినిపించేది ఉండదు. అది ఇట్లా ఆస్తి మొత్తం ఆ గుజరాత్ వల్ల పాలన అయిపోతుంది. ఏమేం చేస్తారో చేయనియండి, దేశాన్ని నాశనం చేసేంతవరకు ఇసిపెట్టరు వీళ్ళు.